తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది విడుదల అవడం జరిగింది. అసలు ఆ లిస్ట్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి, అసలు ఆ లిస్ట్ అనేది విడుదల చేశారా చేయలేదా అనే పూర్తి వివరాలపై ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటున్నా అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్లకంటూ చాలా మందికి చాలా డౌట్స్ అనేటివి ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటిని ఈ వీడియోలో మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత లిస్ట్ అంటూ విడుదల అవడం జరిగింది. ఆ లిస్ట్ అనేది వివిధ జిల్లాలలో రిలీజ్ చేయడం జరిగింది. సో అన్ని జిల్లాలలో మాత్రమైతే రిలీజ్ చేయలేదు, ఇంకా కొన్ని జిల్లాలు కొంతవరకు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది ఆ లిస్ట్ అంటూ. చాలా మంది ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే మా జిల్లాలో ఇంకా ఎందుకు లిస్ట్ విడుదల కాలేదు అని. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో ఈ లిస్ట్ అంటూ విడుదల చేయడం జరుగుతుంది, కానీ కొంత సమయం అనేది అవుతుంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లాల వారీగా వచ్చిన వారు ఎక్కడ పోయి ఈ లిస్ట్ అంటూ చెక్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఊరు, మీ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని అడగండి. వారి కారా ఒకవేళ లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ కి వెళ్లి మీరు వారిని అడిగితే వారు ఆ లిస్ట్ అంటూ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కాడ మాత్రమే లాగిన్ ఐడి అంటూ ఉంటది, కాబట్టి వాళ్ళ కాడ మాత్రమే లిస్ట్ అంటూ కూడా ఉంటది. లిస్ట్ అనేది ఆన్లైన్ లో చెక్ చేసుకునే సదుపాయం మాత్రం కల్పించలేదు, కాబట్టి మీరు ఆఫ్లైన్ లోనే చెక్ చేసుకోవాలి. అదే విధంగా మీరు అనుకోవచ్చు, ఫస్ట్ విడత లిస్ట్ అంటూ విడుదల చేశారు, దాని మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది, కొంతమంది ఇందిరమ్మ ఇండ్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ రెండో విడత లిస్ట్ కూడా అన్ని జిల్లాలలో విడుదల చేయొచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇప్పుడు రాజీవ్ యువ వికాసం స్కీమ్ కి సంబంధించిన వర్క్ అనేది కూడా నడుతుంది కదా, అందువలన ఈ ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత లిస్ట్ అంటూ కూడా విడుదల చేయలేదు అన్ని జిల్లాలలో. కాబట్టి ఈ వర్క్ అంటూ అయిపోయిన వెంటనే ఈ రెండో విడత లిస్ట్ అంటూ కూడా విడుదల చేయడం జరుగుతుంది. అదే విధంగా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని జిల్లాల వారీగా ఈ లిస్ట్ అంటూ విడుదల చేయడం జరుగుతుంది, కానీ కొంత సమయం అనేది తీసుకుంటారు వాళ్ళు. మరి ఈ రెండో విడతకి సంబంధించిన లిస్టు ఎవరెవరికి వచ్చినాయి, ఎవరెవరికి రాలేదు అని మాకు కామెంట్ రూపంలో తెలపండి. అదేవిధంగా ఫస్ట్ విడతకి సంబంధించిన లిస్ట్ కూడా విడుదల అవడం జరిగింది. మంజూరు పత్రాలు కూడా కొంతమందికి అందినాయి. అందిన వారు ఇందిరమ్మ ఇండ్లు అంటూ నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది. సో ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.